సికింద్రాబాద్లో కొలువు తీరిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర బోనాల సందడి మొదలైంది. ఈసారి బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2 రోజులు వేడుకలు జరగనున్నాయి. ఇవాళ మహంకాళి బోనాలు, రేపు రంగం, అంబారీ కార్యక్రమాలు జరుగుతాయి. ఏటా భాగ్యనగరంలో గోల్కొండ బోనాల తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. పోతురాజుల ఆటపాటలతో పాటు అమ్మవారి రంగం వరకు అన్ని ఘనంగా నిర్వహిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బోనంతో వచ్చే మహిళలకు, సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. 100 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు వచ్చే భక్తుల కోసం 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రతి 16 అడుగులకు ఒక ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటు చేశారు. ఇందులో 2 ప్రత్యేక లైన్లు బోనాలతో వచ్చే వారికి ఏర్పాటు చేశారు. మిగిలినవి సామాన్య భక్తుల దర్శనం కోసం ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకుని వచ్చే వారితో పాటు 5గురికి అనుమతిస్తారు. ఎగ్జిట్ పాయింట్ దగ్గర ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. శివశక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అమ్మవారి కానుకలను ఉండిలో వేయండి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలహారం బండ్ల కోసం ఈసారి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పెట్టారు. భక్తుల సౌకర్యం కోసం టీజేఎస్ఆర్టీసీ 175 బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నగరంలోని 24 ప్రాంతాల నుంచి అందుబాటులో ప్రత్యేక బస్సులు ఉంటాయి. కాచిగూడ రైల్వే స్టేషన్, జేపీఎస్, పటాన్చెరు, ఈసీఐఎల్, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, చార్మినార్, ఉప్పల్, మల్కాజ్గిరి, పాత బోయినపల్లి ప్రాంతాల నుంచి సికింద్రాబాద్కు ఈ బస్సులు నడుపుతున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాణిగంజ్ ప్యాట్నీ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. వీఐపీ వాహనాలు మినహా మిగతా వాహనాలను రాణిగంజ్ మార్గంలో అనుమతించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ సిద్ధం చేశారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. అమ్మ దర్శనం కోసం క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు. ఉజ్జయిని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకునేందుకు కదిలొచ్చారు. ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాస ప్రతిష్టాత్మకమైనటువంటి బోనాల్లో భాగంగా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 21వ తేదీ నాడు బోనాలు ఆదివారం గురువ్యాస పౌర్ణమి రోజు సమర్పించుకునేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వచనం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపుష్టమైనటువంటి వర్షాలు పడి రైతాంగము, వ్యవసాయము, ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం. పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం. ఆ విధంగా అందరి సహకారాన్ని సందర్భంగా కోరుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం.
ఫిషింగ్ పార్క్